పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ రామలక్ష్మి. ఈ రోజు వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు తెలుసుకుందాం. మొదటిగా ఈనాడు వార్తాపత్రికను చూసుకుంటే, ఫార్మాలో 9,000 కోట్ల పెట్టుబడులు, దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో స్థాపన. ఇక్కడి నుంచి ప్రపంచ స్థాయి ఔషధాల తయారీ, సేవల విస్తరణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధుల కీలక నిర్ణయం. ఇకపోతే కనుక సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎలీ లిల్లీ అండ్ కంపెనీ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ప్యాట్రిక్ జాన్సన్కు హైదరాబాద్లో పురోభివృద్ధి పుస్తకాన్ని అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు. ఇక కొత్త పెట్టుబడులు అయితే వస్తున్నాయి ఇటు ఫార్మాలో కూడా. సో దానికి సంబంధించి ఎలీ లిల్లీ అనే కంపెనీ తాజాగా ఈ యొక్క పెట్టుబడి అయితే ఇక్కడ పెట్టనుంది. అంటే ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా చేస్తారు. ఇక్కడ నుంచే ఔషధాలన్నీ కూడా బయటకు వెళ్తాయి. అంటే ఇదే మన ఇండియాలోనే మొదటి అంటే ఈ యొక్క ఫార్మా కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనేది తెలంగాణలో వచ్చిందంటున్నారు. ఇక మరొక వార్త చూస్తే, బీహార్లో మోగిన నగారా. నవంబర్ 6, 11 తేదీలో పోలింగ్, 14వ తేదీన ఓట్ల లెక్కింపు. ఇక షెడ్యూల్ ప్రకటించిన ఈసీ, మదర్ ఆఫ్ ఆల్ ఎలక్షన్స్ గా అభివర్ణించిన ఈసీ. ఇక సాంప్రదాయ ములుగు బుర్కాలోని మహిళలను అంగన్వాడీ సిబ్బందితో తనిఖీ చేయిస్తామని వెల్లడించారు. ఇక జూబ్లీహిల్స్ సహా 8 నియోజకవర్గాలకు నవంబర్ 11న ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఇకపోతే కనుక నిన్న ఈసీ ప్రకటించిన ఈ ప్రెస్ మీట్లో భాగంగా బీహార్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. అలాగే దాంతోపాటు ఇటు మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు మరికొన్ని 8 నియోజకవర్గాల్లో ఈ యొక్క ఉప ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇక మరొక వార్తను చూస్తే, బీసీ రిజర్వేషన్ల జీవో రిట్ పిటిషన్ తిరస్కరణ, హైకోర్టు స్టే ఇవ్వలేదని ఇక్కడికి వస్తే ఎలా? ఇక వాదనలు అవసరం లేకుండానే డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు. ఇకపోతే కనుక బీసీలకి 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఏదైతే జీవో తీసుకొచ్చిందో, జీవో నెంబర్ 9ను, దానికి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది పిటిషన్ వేసి. సో దానికి అయితే హైకోర్టులో ఇప్పుడు ఈ నెల 8వ తారీఖున విచారణ ఉండగా అంతకంటే ముందుగానే సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని చెప్పేసి నేను ఆ కేసును కొట్టివేసిన సందర్భాలు అయితే ఇక్కడ ఏర్పడ్డాయి. ఇక మరొక వార్తను చూసుకుంటే, సీజేఐపై సుప్రీంకోర్టులో దాడికి యత్నం, బూటు విసిరబోయిన 71 ఏళ్ల న్యాయవాది. ఇక తక్షణమే స్పందించి అడ్డుకున్న భద్రతా సిబ్బంది, ఇలాంటి బెదిరింపులు ప్రభావితం చేయవన్న జస్టిస్ గవాయ్. ఇక న్యాయవాది చర్యను తీవ్రంగా గర్హించిన ప్రధాని మోదీ, ఇతర నేతలు. ఇక నిందితుడు లాయర్ లైసెన్స్ రద్దు చేసిన బీసీఐ. ఇకపోతే కనుక నిన్న ఈ యొక్క సుప్రీంకోర్టులో నడుస్తున్న వాదన సమయంలోనే సిజేఐ జస్టిస్ గవాయ్ గారి మీద ఒక తెలియని అంటే ఒక లాయర్ అయితే కనుక ఆయన మీదకు బూటు వేసడం జరిగింది. దానికి సంబంధించి ఆయన ఇప్పటికే పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు. అలాగే లాయర్ లైసెన్స్ను కూడా రద్దు చేసినట్లుగా అయితే ఇందులో తెలుస్తుంది. ఇక మరొక వార్త చూసుకుంటే, లక్షలు కోట్లు చిన్నపోతాయి, రాయదుర్గంలో ఎకరా 177 కోట్లుగా వచ్చిందంటున్నారు. ఇక 7.67 ఎకరాలను సొంతం చేసుకున్న ఎంఎస్ఎన్ సంస్థ. నగరంలో గచ్చిబౌలిలో అత్యంత సమీపంలో ఇక పారిశ్రామికకు గుండెకాయ లాంటి రాయదుర్గంలో ప్రభుత్వ భూమికి రికార్డ్ స్థాయి ధర వచ్చిందంటున్నారు. ఇక 177 కోట్లకు పలికిందనే వార్త అయితే వినిపిస్తుంది. ఇక మరొక వార్త, రోగ నిరోధక వ్యవస్థపై పరిశోధనలకు నోబెల్, వైద్య రంగంలో బ్రాంకో రామ్స్డెల్ సకగూచి తయానికి పురస్కారం. ఇకపోతే వీళ్ళ ముగ్గురికి ఈ యొక్క మెడిసిన్ సంబంధించి నోబెల్ ప్రైజ్ అయితే అందడం జరిగింది. ఏదైతే రోగ నిరోధక శక్తికి సంబంధించి వాళ్ళు పరిశోధన చేసిన సందర్భంగా వాళ్ళకైతే నోబెల్ అందడం జరిగింది. ఇక మరొక వార్తను గమనిస్తే, యూనిట్ విద్యుత్ 2 పైసలే, కొన్ని స్లాట్లలో ఐఈఎక్స్ లో భారీగా పడిపోయిన ధరలు, రాష్ట్రంలోని 5 థర్మల్ ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేత. మరొక వార్తను చూసుకుంటే, మెయిన్ గా సంపత్తికి డోకా లేదు, మద్దతు ధరకు కేంద్రం పూర్తి భరోసా. ఇక ప్రతి దూది పింజా కొంటాం, తెలంగాణలో మరో 12 కొనుగోలు కేంద్రాలు, రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించాలి. ఇకపోతే కనుక పత్తికి సంబంధించి కేంద్రం నుంచి పూర్తి భరోసా ఉండేలా చూస్తామని చెప్పేసి అంటున్నారు. అలాగే ఈ యొక్క తెలంగాణలో మరో 12 కొనుగోలు కేంద్రాలు అనేవి ఏర్పాటు చేసి ఈ పత్తి కొనుగోలుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులకు కూడా సహాయం చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఇక మరొక వార్తాపత్రికను చూసుకుంటే, సీజేఐపై బూటు విసిరబోయిన లాయర్, సుప్రీంకోర్టు హాల్లో దిగ్భ్రాంతి ఘటన. ఇక మధ్యలోనే అడ్డుకున్న భద్రతా సిబ్బంది, సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేదే లేదంటూ నిందితుడు రాకేష్ కిషోర్ నినాదాలు. ఇక విష్ణుమూర్తి విగ్రహం కేసులో జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలపై ఈ నిరసన అయితే జరిగిందంటున్నారు. ఇక లాయర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
దాడి యత్నంపై చలించని జస్టిస్ గవాయ్ విచారణను కొనసాగించిన జడ్జిలు. ఇక నిందితుడిపై కేసుకు సుప్రీంకోర్టు నిరాకరణ. ఇక మరొక వార్తను చూసుకుంటే హైకోర్టులోనే తేల్చుకోండి, బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు వస్తారా అని చెప్పేసి నిన్న సుప్రీంకోర్టు అయితే ప్రశ్నించడం జరిగింది. అలాగే ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఎందుకు దాఖలు చేశారు, పిటిషనర్కు సరైన సలహా ఇవ్వలేదా అని చెప్పేసి ఇటు న్యాయమూర్తిని కూడా ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ యొక్క ఏదైతే జియో 9ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ అయితే కనుక పూర్తిగా కొట్టివేయడం జరిగింది. ఇక మరొక వార్తను గమనిస్తే బీహార్ దంగల్ షురు. ఇక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం 2 దశల్లో ఎన్నికలు. ఇక నిన్న ఈసీ అయితే కనుక బీహార్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇది 2 దశల్లో, అంటే నవంబర్ 6వ తారీఖున ఒకటి, అలాగే 2వ దశ నవంబర్ 11వ తేదీలో ఈ పోలింగ్ అనేది జరుగుతుంది. 14న ఓట్ల లెక్కింపు అలాగే ఫలితాలు కూడా తెలుస్తాయని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఇక మరొక వార్తను చూసుకుంటే ఎకరానికి 177 కోట్లు రాష్ట్ర స్థిరాస్తి రంగ చరిత్రలోనే సరికొత్త రికార్డు. ఇక 7.67 ఎకరాల భూమి 1357 కోట్లు. దుర్గం చెరువు పక్కనే కొండపై భూమి వేలంలో కొన్న ఎంఎస్ఎన్ రియాలిటీ. ఇక ఎకరం 152 కిలోల బంగారంతో సమానం అంటున్నారు. అంటే ఇక రాయదుర్గం ఇటు ఏదైతే ఐటీ ఈ ప్రాంగణానికి దగ్గరలో ఉండడం వల్ల ఈ యొక్క రేట్లు కూడా, రాయదుర్గంలో ఉన్న భూముల రేట్లు కూడా అమాంతంగా పెరిగాయి. ఇది నిజంగా రికార్డు క్రియేట్ చేసిందనే చెప్పాలి చరిత్రలోనే. ఇక మరొక వార్తను చూసుకుంటే 8,800 కోట్లు రాష్ట్రంలో అమెరికా దిగ్గజ ఫార్మా కంపెనీ ఎలీ లిల్లీ పెట్టుబడులు. ఇక దేశంలోనే ఆ కంపెనీ తొలి తయారీ కేంద్రం హైదరాబాద్లో అయితే ఏర్పాటుకు సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డితో సంస్థ ప్రతినిధులు చర్చలు జరిపారు. ఇక వేలాది మంది ప్రతిభావంతులకు ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ ఈ యొక్క ఫార్మా కంపెనీ కనుక హైదరాబాద్లోకి వస్తే ఇక్కడ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ జరిగి ఇతర దేశాలకి అలాగే మన ఇండియాలోకి కూడా వెళ్తుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉండే ఇటు ఉద్యోగులకు కూడా ఒక మంచి అవకాశం అని చెప్పేసి అంటున్నారు. ఇక తెలంగాణలో ఇది ఒక గర్వకారణం, ఫార్మా కంపెనీలను ప్రోత్సహించేలా ప్రభుత్వ విధానం. ఇకపోతే ఇక మరొక వార్తాపత్రికను చూసుకుంటే సాక్షి. ఎల్ఇల్లి @ 9,000 కోట్లు. ఇక రాష్ట్రంలో ఫార్మా దిగ్గజం భారీ పెట్టుబడి, హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఇక సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం ఎల్ఇల్లి ప్రకటించడం జరిగింది. ఇక దేశంలోనే తొలిసారిగా ఈ యొక్క ఫార్మా కంపెనీని అయితే తీసుకొచ్చారు. తయారీ కర్మాగారం, నాణ్యత కేంద్రం ద్వారా యువతకు ఉద్యోగాలు ఇవ్వడం, అలాగే డయాబెటిక్, క్యాన్సర్, ఒబేసిటీ, అల్జిమస్, ఇమ్యూని వ్యాధులకు సంబంధించి కొత్త ఔషధాలు అలాగే కొత్త ఆవిష్కరణలు, ఇన్నోవేటివ్ థింగ్స్ అన్ని కూడా ఈ యొక్క కంపెనీ ద్వారా ప్రారంభించిన తర్వాత అయితే జరుగుతాయి అంటున్నారు. అలాగే ఆగస్టు 4న హైదరాబాద్లో ఎల్ఇల్లి జీసీసీని ప్రారంభించిన సీఎం. ఇక సంస్థ తాజా ప్రకటనలో గ్లోబల్ లైఫ్ లైసెన్స్ హబ్గా తెలంగాణ మారనుందని చెప్పేసి అంటున్నారు. ఈ వార్త కూడా ముందు హైకోర్టుకు వెళ్ళండి. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లపై ఏదైతే సుప్రీంకోర్టు కొట్టివేసిందో, దాన్ని డిస్మిస్ చేసిందో ఆ కేసుకు సంబంధించి, అలాగే నిన్న ఈసీ ఏదైతే ఎలక్షన్కి సంబంధించి షెడ్యూల్ ప్రకటించిందో అందులో భాగంగా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయితే నవంబర్ 11న జరగబోతున్నాయి. ఇక షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఇక 13న నోటిఫికేషన్ అనేది జారీ అవుతుంది. ఇక 14న ఫలితాలు అనేవి కూడా వస్తాయని చెప్పేసి అంటున్నారు. ఇక దీంతో పాటు బీహార్ ఎన్నికలు కూడా 2 దశల్లో నవంబర్లోనే పూర్తయిపోతాయి. నవంబర్ 14 లోపే వాటి యొక్క ఫలితాలు కూడా వచ్చేస్తాయని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు. అయితే మళ్ళీ రేపటి వార్తాపత్రికతో కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.